-2, -5. So 2y bar plus 4j bar. 1 x బదులు -1, y బదులు 2, z బదులు 5. డెఫినెట్ గా ఏం పెట్టాలి. ఓకేనా? సో మనకి డెల్ ఎఫ్ వచ్చిందండి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఓవర్ 4 ప్లస్ 16 ప్లస్ 1 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో మోడ్ ఎఫ్ వచ్చింది, మోడ్ డెల్ ఎఫ్ వచ్చింది, డెల్ ఎఫ్ వచ్చింది. యూనిట్ నార్మల్ వెక్టర్ ఫార్ములా డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్. అర్థమైందండి? ఇది యూనిట్ నార్మల్ వెక్టర్ ఆఫ్ ఏ గివెన్ సర్ఫేస్. సర్ఫేస్ గివెన్ సర్ఫేస్ ఇచ్చాడండి. గివెన్ సర్ఫేస్ కి నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదండి మనకి. ఏంటి సర్ఫేస్ కి నార్మల్ వెక్టర్ డెల్ ఎఫ్. సర్ఫేస్ ఎఫ్ అనుకుంటే డెల్ ఎఫ్. సో డెల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది నార్మల్ వెక్టర్ అనుకున్నాం. సో నార్మల్ వెక్టర్ 2 పాయింట్స్ దగ్గర 2 నార్మల్స్ అన్నాడు. సో ఒక పాయింట్ దగ్గర ఒక నార్మల్ నేను n1 బార్ అనుకున్నాను, ఇంకొక పాయింట్ దగ్గర ఇంకొక నార్మల్ n2 బార్ అనుకున్నాను. యాంగిల్ బిట్వీన్ దీస్ 2 నార్మల్స్ అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాంగిల్ బిట్వీన్ నార్మల్స్ ఏంటమ్మా? కాస్ థీటా ఈక్వల్స్ టు n1 బార్ డాట్ n2 బార్ బై n1 n2. చూడండి n1 బార్ వచ్చింది, n2 బార్ వచ్చింది. రెండింటికి మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? కొంచెం అయిపోయామ్మా. కాస్ థీటా ఈక్వల్స్ టు ఈ రెండింటికి ఏం చేయాలండి? డాట్ ప్రొడక్ట్ చేస్తాం. డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు 3 ప్లస్ 12 మైనస్ 24. సో ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ చూడండి 54 ని 9 ఇంటూ 6 అని రాసాం అనుకోండి. 9 బయటకు వస్తే 3. సో 3 √33 √6. √33 ఇంటూ 6 రాసినప్పుడు 33 3 ఇంటూ 11 రాస్తాను 2 ఇంటూ 3. మళ్ళీ 3 3 లాస్ బయటకు 3 వస్తుంది. సో 9 క్యాన్సిల్ అయిపోతే -1/√22 అయింది. కాస్ థీటా ఈక్వల్స్ టు -1/√22. కాస్ మైనస్ థీటా అయినా థీటా అయితే కాస్ థీటా అవుతుంది కాబట్టి నేను థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/√22.